అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి, అసలు ఏకాదశి వ్రతం చేయడం అంటేనే చాలా కష్టం అంటారు. ఎందుకు అంటే కేవలం ఆహారాన్ని పక్కన పెట్టడము అన్నది కాదు. ఉపవాసం అంటే భగవంతునికి సమీపంగా ఉండటం. భగవంతునికి సమీపంగా ఎలా ఉండాలి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నిటినీ కూడా కేవలం భగవత్ సేవలో భగవంతుడిని స్మరించుకుంటూ అలా భగవంతుడు పక్కన ఉండడం అసలైన ఉపవాసం. అలా అంటే నిర్జల ఉపవాసం చేస్తూ ఈ ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో దీన్ని పూర్తి చెయ్యాలి అని మన శాస్త్రం చెప్తోంది. కాకపోతే మన శరీరం అన్నది సహకరించకపోతే అంటే అనారోగ్యం కూడా ఉంటుంది కదా. అటువంటి సమయంలో మనము ఏది అంటే ఎంతవరకు మనకి చేతనవుతుందో అంతవరకు ఉపవాసం చేసి భగవంతునితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ ప్రతి ఏకాదశి మనం చేసినా చేయలేకపోయినా ముక్కోటి ఏకాదశి అనేటప్పటికీ ముక్కోటి ఏకాదశులు చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో ఈ ఒక్క ఏకాదశి రోజు భగవంతునితో ఉండగలిగితే అటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకే ముక్కోటి ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇక ఉత్తర ద్వారం అన్నది ఎక్కువగా వింటూ ఉంటాంగా. ఎన్నో పుణ్యతిథులు ఉంటాయి, ఎన్నో పండుగలు ఉంటాయి. కానీ ఈ చూస్తున్న ఉత్తర ద్వారం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఈ ఆలయంలో అంటే ప్రస్తుతానికి నేను కొండాపూర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భ్రమరాంబ మల్లికార్జున సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ కూడా ఉత్తర ద్వారం అన్నది ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం నుంచే ఎందుకు వెళ్ళాలి? ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణు వైకుంఠానికి తీసుకుని వెళ్తారట. ఎప్పుడు తీసుకుని వెళతారు? దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తారు. మధుకైటబులు అనే రాక్షసులు వాళ్ళని శ్రీ మహావిష్ణువు తన మాయతో సంహరించిన తర్వాత వాళ్ళలో రాక్షసత్వం అంతమైపోయిన తర్వాత వాళ్ళు వైకుంఠాన్ని చూడాలి అనుకున్నారట. వైకుంఠం అంటే ఏమిటి? అక్కడ ఎప్పుడూ ఆనందం అన్నది ఉంటుంది, శాశ్వత ఆనందం అన్నది ఉంటుంది. కాబట్టి అటువంటి శాశ్వత ఆనందాన్ని మనకి ఇచ్చే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రత్యక్ష దైవమైన నారాయణుడు ఉంటాడు, అదే వైకుంఠం. అటువంటి వైకుంఠాన్ని చూడాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఉత్తర ద్వారంలోంచి మనము భగవంతునితో శ్రీ మహావిష్ణువుతో వైకుంఠానికి వెళుతున్నాం అనమాట. ఈ భావనతో ఉండాలి. అయితే ఈ భావన ఉంటే సరిపోతుందా? మనలో రాక్షసత్వం ఉండకూడదు. మన లోపల ఉన్న చెడ్డ ఆలోచనలు లేకపోతే దోషాలు ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు భగవంతుడు చక్కగా చెయ్యి పట్టుకుని మనల్ని ఉత్తర ద్వారం లోపల నుంచి చక్కగా వైకుంఠానికి తీసుకుని వెళతారనమాట. అందుకే కేవలం ఉత్తర ద్వారం లోపల నుంచి వెళ్ళిపోవడం కాదు, మన మనస్సుని కూడా మనము ఎంతో నిర్మలంగా పెట్టుకోవాలి. అసురీ భావాలు ఉండకూడదు, ఎటువంటి దోషాలు ఉండకూడదు. వీటిని మళ్ళీ మనం భగవంతుడినే అడుగుతూ మనం ఈ ఉత్తర ద్వారం నుంచి అటువంటి భావనతో వెళితే మంచి ప్రవర్తన అన్నది మనకి భగవంతుడు ఇస్తాడు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ శ్రీ మహావిష్ణువుని చూడగలుగుతాము. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న విష్ణుతత్వం అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ వైకుంఠం కనిపిస్తుంది. అది ఉత్తర ద్వారం. దక్షిణం వైపు మృత్యువు అన్నది అంటారు కదా. మృత్యువు అంటే ఇక జీవ చైతన్యం లేకపోవడం. కాబట్టి ఎక్కడైతే జీవ చైతన్యం ఉంటుందో అది బ్రతకటము. పుట్టాము, వెళ్ళిపోతాము, కానీ మధ్యలో ఏం చేశాము? అందుకే ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరం లోపల నుంచి అలాగా స్వామివారితో పాటు వైకుంఠాన్ని చేరుకోవడం అంటే ఎంతో ఆనందాన్ని పొందడం, ఆనంద స్థాయిని పొందడం. అది మనం అందరం కూడా తెలుసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అంతేగాని వెళ్ళి వచ్చేస్తే పాపాలన్నీ పోతాయి అన్నది కాదు. పాపపు ఆలోచనలు పోతాయి, మనలో ఉన్న దోషాలు పోతాయి. అలా సద్భావనలతో మనం ఉండాలంటే ఖచ్చితంగా ఉత్తర ద్వార ప్రవేశం అన్నది చెయ్యాలి. ఎంతో జ్ఞానంతో కూడుకున్న ఆలోచనలు రావాలి అంటే ఉత్తర ద్వారం లోపల నుంచి మనం వెళ్ళగలగాలి. అప్పుడు ఆ మధుకైటబులు అనే రాక్షసులు వాళ్ళు వైకుంఠాన్ని చూడాలి అంటే స్వామివారు ఉత్తర ద్వారం ఒకటి ఏర్పాటు చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్ళారట. అప్పటి నుంచి ఈ ఆచారం అన్నది వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. కాకపోతే గోవిందా గోవిందా అంటూ హరినామ స్మరణ చేసుకుంటూ ఉత్తర ద్వారం నుంచి వెళుతూ సద్భావనలు కలగాలి స్వామి అంటూ ఎప్పుడైతే వేడుకుంటామో శాశ్వత ఆనందం మనకి కనిపిస్తుంది. వైకుంఠంలోనే మనము ఉండగలుగుతాము. మరొకసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే. వెంకటేశ్వర స్వామి ఆలయం కొండాపూర్లో మనం స్వామివారిని మరి కాసేపట్లో మనం దర్శించుకుంటాం. ఇక్కడ ప్రతి ఆలయంలో జరిగినట్టుగానే ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వేడుకలు అన్నవి అద్భుతంగా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. అయితే తెల్లవారుజాము నుంచే ఈ వేడుకలు అన్నవి మొదలైపోతాయి. మనకి తెలుసు ఉత్తర ద్వారం అన్నది ఏర్పాటు చేస్తూ కనిపిస్తుందే మనకి ఉత్తర ద్వారం. అంటే ఇక్కడి నుంచి వెళ్ళటము అంటే గనక అలాగా వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అంటే నేరుగా వైకుంఠానికి వెళ్ళటం.
వైకుంఠానికి వెళ్ళాలి అంటే మనము ముక్తిని మోక్షాన్ని పొందుతున్నట్టు అనమాట. ముక్తిని మోక్షాన్ని ఎలా పొందుతాము అంటే మనము పాపము పుణ్యము రెండు చెయ్యకపోతే, అంటే ఆ రెండు శూన్యమైపోతే అప్పుడు ముక్తిని మోక్షాన్ని పొందుతాం. ఏ పుణ్యం చేసినా ఏ మంచి పని చేసినా భగవంతుడికి సమర్పించుకోగలగాలి. భగవంతుడి వల్లే నేను ఈ పని చేశాను అని అనుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పుణ్యము అన్నది మనం భగవంతుడికి అప్పచెప్పేస్తున్నాం. అలాగే పాపపు ఆలోచనలు అన్నవి రాకుండా ఎప్పుడూ స్వచ్ఛమైన భావాలు మన మనసులో ఉండేటట్టుగా మనం ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టం. అలా ఇబ్బంది పెట్టకపోతే ఖచ్చితంగా మనము సత్ప్రవర్తనతో ఉంటాం. అంతటా పరమాత్మను చూడలే భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకునేది. శ్రీ మహావిష్ణువు అంటే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న తత్వం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే వైకుంఠాన్ని అలా దర్శించుకోవడం అంటే శాశ్వత ఆనందాన్ని పొందడం అంటే మనం ఆనందంగా ఉంటూ తృప్తితో ఉంటూ అందరికీ ఆనందాన్ని ఇవ్వగలగాలి. అటువంటి ఆనందాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు భగవంతుడు ఆనందంగా మనల్ని తీసుకుని వెళ్తాడు. ఉత్తర ద్వారంలోంచి వైకుంఠాన్ని దర్శించుకోవడం అంటే దాని భావన అది. అలాగే ఉత్తరం వైపు అనేటప్పటికీ దక్షిణం వైపు మృత్యువు ఉంటుంది, ఉత్తరం వైపు మృత్యు ఉండదు, భగవంతుడు ఉంటాడు. భగవంతుడిని చేరుకోవడము అది కూడా ఎంతో జ్ఞానంతో ఎంతో భక్తితో, అలాగే రాగము లేకుండా ద్వేషము లేకుండా సత్ప్రవర్తనతో ఎటువంటి దోషాలు లేకుండా ఇది చాలా కష్టం. అందుకే భగవంతుడే మనల్ని తీసుకుని వెళ్ళాలి. భగవంతుడు తీసుకుని వెళ్ళాలి అంటే మనలో ఉన్న అసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోవాలి. అలా నశించిపోతే భగవంతుడే మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇది ఈ ఉత్తర ద్వారం లోపల నుంచి మనం దర్శించుకోవడం భగవంతుణ్ణి అంటే దాని వెనక దాగి ఉన్న రహస్యం. కాబట్టి కేవలం బాహ్యంగా ఒక ద్వారం, ఆ ద్వారం లోపల నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకోకుండా ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి అంటే మనకి ఎలాంటి అర్హత ఉండాలి, ఆ ద్వారం దాకా వచ్చిన తర్వాత భగవంతుడు మనల్ని లోపలికి తీసుకుని వెళ్ళాలి అంటే, భగవంతుడితో మనం వెళ్ళాలి అంటే మనకి ఎలాంటి ఆలోచనలు ఉండాలి, అంతటా పరమాత్మను ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ వేడుక, ఈ ఉత్తర ద్వార ప్రవేశం అన్నది బాహ్యంగా మనం చేసినా చెయ్యకపోయినా ఎంతో జ్ఞానంతో ఆ జ్ఞాన సంపద ఏదైతే ఉందో దాంతో పాటుగా ఈ ద్వారం నుంచి అలా మనం వెళ్ళగలిగితే, అక్కడ వైకుంఠాన్ని మనం చూడగలిగితే, స్వామి దర్శనం చేసుకోగలిగితే అప్పుడు భగవంతునితో ఉన్నట్టు అనమాట. భగవంతునితో ఉంటే ఇంకేముంది మనకి, ఇంకా అంటే దేనికి లోటు ఉండదు, శాశ్వత ఆనందం అన్నది కలుగుతుంది. పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదాతశ్చై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః మాతృషా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మహాప్రియాం మంగళం. గోదారంగనాథ భగవానుకి.